చాలామంది తుంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు, ఆపరేషన్కి వెనకాడుతూ ఉంటారు. ఎందుకంటే నాకు ఇంకా చిన్న వయసే, చేసుకుంటే ఎంతకాలం పనిచేస్తుంది, కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, మళ్ళీ ఇంకో సర్జరీ చేసుకోవాలా లేదా, ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి. దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఈ తుంటి సమస్య అనేది చాలామందిని పీడిస్తూనే ఉందండి. అందరికీ పెద్ద అనుమానం ఏంటంటే ఎక్కువగా ఈ తుంటి సమస్య యంగ్ పీపుల్స్లో ఎక్కువ వస్తుంది. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఒకవేళ నాకు పెళ్ళి అయితే, అమ్మాయిలు అయితే నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా, ఈ సమస్య పెరగకుండా ఏం చేసుకోవాలి, లేకపోతే ఆపరేషన్ చేసుకుంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటే ఎంతకాలం వస్తుంది అన్న సమస్య చాలామందికి ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఆపరేషన్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ కరెక్ట్గా చేస్తే 20 నుంచి 30 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉన్నదండి. అది వయసుని బట్టి, మన వాడుకను బట్టి, మన ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. సో మినిమం 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కరెక్ట్గా చేస్తే అది మనకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 25 సంవత్సరాల తర్వాత ఏదైనా దాంట్లో ఉండే మెటల్ పాడైనా, పాలీ పాడైనా దాన్ని తిరిగి మళ్ళీ మార్చవచ్చు. అంతే తప్ప అది ఎండర్ స్టేజ్ కాదు. దీంతో నాకు లైఫ్ అయిపోతుంది, మళ్ళీ మెటల్ అయిపోతే నీకు ఏం చేయాలి అన్నది చాలామందికి అనుమానం. ఒకవేళ మీరు 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు ఆపరేషన్ చేసుకుంటున్నారు అనుకోండి, మీరు మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఏమవుతుందని ఆలోచిస్తున్నారు. కానీ 50 సంవత్సరాల వరకు నేను ఎలా వెళ్ళాలన్నది ఆలోచించట్లేదు. మీరు కుంటుతూ జీవితం 50 సంవత్సరాలకు తీసుకెళ్ళలేరు. మీరు నడవకపోతే మీ లైఫ్ ఆగిపోయింది. వేరే సమస్యలు పెరుగుతాయి. గుండె నుంచి ఊపిరితిత్తుల సమస్య, నడుము నొప్పి, ఇవన్నీ పెరిగిపోతాయి. మీరు 50 సంవత్సరాలకి ఇలా వెళ్ళలేరు. ఆరోగ్యంగా వెళ్ళాలి అని అంటే ఆపరేషన్ తప్పదు. 30 సంవత్సరాల తర్వాత లేకపోతే 25 సంవత్సరాల తర్వాత ఇది మన్నికి వచ్చిందా లేదా హిప్ ఏమైనా ప్రాబ్లం అయిందా దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఒకవేళ అరిగింది ఏమైనా ఉంటే ఆ మెటల్ తీసి వేరే మెటల్ వేయచ్చు. అంతే తప్ప అదేమి ఇక్కడితోటి మీ లైఫ్ అయిపోలేదు. ఇంకా 25 సంవత్సరాల తర్వాత సైన్స్ కూడా ఇంకా ఎలా ఉంటుంది అన్నది ఎవరు అంచనా కూడా వేయలేం. సో దాని గురించి బాధపడద్దు. ఇప్పుడు నుంచి మీరు ముందు 20-30 సంవత్సరాలు ఎలా లైఫ్ స్టైల్ ఉండాలన్న దాని గురించి ఆలోచించండి. సో అందరికి ఇంకొక సమస్య ఏంటంటే కింద కూర్చొని లేవచ్చు. ఇప్పుడు వచ్చే పద్ధతుల్లో కానీ అప్రోచెస్లో కానీ హిప్ చేస్తే చాలామందికి కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చునే అవకాశం కూడా ఉంది, కింద కూడా కూర్చొని లేచే అవకాశం కూడా ఉంది. సో దాని గురించి వెనకాడాల్సిన అవసరం లేదు. ముందు ఏంటంటే నడక బాగుండాలి, నొప్పి లేకుండా నడవాలి, మన పనులు అవ్వాలి. దీని గురించి ఆలోచించాలి. ఆపరేషన్ మీకు ఇవన్నీ ఇస్తుంది, అందుకు డిలే చేయాల్సిన అవసరం లేదు. డిలే చేయడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. అందుకు ఆపరేషన్ మాత్రం కరెక్ట్గా తెలుసుకొని మీ డాక్టర్తో సంప్రదించి మాట్లాడి ఆపరేషన్ వల్ల లాభం ఏంటి, చేసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి తెలుసుకోండి. దాన్ని డిలే చేయడం వల్ల మీ లైఫ్కి వేరే సమస్యలే యాడ్ అవుతున్నాయి తప్ప దాన్ని మీరు ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపట్లేదు, మీ లైఫ్నే ఆపుకుంటున్నారు. అదొక్కటి గ్రహించండి. థ్యాంక్ యూ.